బంజారా హిల్స్ లో నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానం, ప్రభుత్వ లక్ష్యాలపై స్పష్టమైన ప్రకటన చేశారు. తాను ఎప్పుడూ పాలకుడిగా ప్రవర్తించలేదని, కేవలం సేవకుడిగానే బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని ఆయన పునరుద్ఘాటించారు. నేనే రాజు, నేనే మంత్రి అంటూ తాను గతంలో చేసిన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలను తిప్పికొడుతూ ఆ మాటలకు అసలు అర్థం, బాధ్యత స్వీకరించడమేనని వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల గెలుపోటములకు తానే బాధ్యత వహిస్తానని ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు 90% ఫలితాలను కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇచ్చారని, ఇది తన పనితనానికి ప్రజలు ఇచ్చిన గీటు రాయి అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కొందరు విజయాన్ని జీర్ణించుకోలేక ప్రజల తీర్పును అవమానిస్తున్నారని, కానీ పేదలు తనపై ఉంచిన నమ్మకమే విజయానికి మూలమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సామాజిక న్యాయం, దళితుల సాధికారతపై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని నమ్మించి మోసం చేసిన వారికి భిన్నంగా నేడు అదే దళితుడిని ఆ అసెంబ్లీ స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టామని గుర్తు చేశారు. ఒకప్పుడు దళితులు రాష్ట్రాన్ని నడపలేరని హేళన చేసిన వారే నేడు అదే దళితుడిని అధ్యక్ష అని పిలిచి మైక్ అడిగే పరిస్థితిని తాము కల్పించామని, ఇది అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన గొప్ప అవకాశమని కొనియాడారు. ప్రభుత్వంలో ఎస్సీ వర్గాలకు 30% ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు 4 మంత్రులకు అవకాశం ఇచ్చామని చెప్పారు. 40 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఎస్సీ వర్గీకరణ సమస్యను తాము పరిష్కరించడం వల్లే నేడు బుడిగ జంగాల వంటి వెనుకబడిన వర్గాలకు ఎంపీబీఎస్ సీట్లు అందుతున్నాయని, ఈ మార్పు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆయన ఆకాంక్షించారు. రాబోయే 20 ఏళ్లు కూడా తాను పేదల కోసమే పనిచేస్తానని, ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు తన సేవలు కొనసాగుతాయని రేవంత్ రెడ్డి వెల్లడించారు. పరిపాలనలో డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారులుగా పేదల పిల్లలను చూడాలన్నదే తన కల అని, అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం సిద్ధిస్తుందని అభిప్రాయపడ్డారు. గెలిచినప్పుడు విరవీగడం, ఓడిపోయినప్పుడు కుంగిపోవడం తన నైజం కాదని, 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ ప్రజలకు దూరంగా లేనని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో తనపై బాధ్యత మరింత పెరిగిందని, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు అంకితభావంతో పనిచేస్తానని రేవంత్ రెడ్డి ఈ సభ ద్వారా ఉద్ఘాటించారు. ఎన్నికల బరిలో దిగిన మిడ్జిల్ మండలంలో అత్యధిక తండాలు ఉన్నాయి, గిరిజన జనాభా ఉంది. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హవా జరుగుతున్నప్పుడు కూడా తండాలలో ఉండే యువకులు ఆ రోజు అండగా నిలబడి ప్రతి తండాకు నన్ను తీసుకెళ్లి పరిచయం చేసి మిడ్జిల్ మండలంలో మొట్టమొదటిసారి రాజకీయంగా జడ్పీటీసీగా నన్ను గెలిపించిన దాంట్లో గిరిజన సోదరులు, ముఖ్యంగా లంబాడ యువమిత్రులు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించింది. 2006 సంవత్సరంలో సరిగ్గా 20 సంవత్సరాల క్రితం 2006 జూన్ జూలై అనుకుంటా ఆ మాసంలో మొట్టమొదటిసారి నేను ప్రజాప్రతినిధిగా ఎన్నికైనా. ఇది 2026 సంవత్సరం. 4 నెలల్లో నేను 20 సంవత్సరాలు ప్రజా జీవితాన్ని పూర్తి చేసుకోబోతున్నా. ఈ 20 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో జడ్పీటీసీగా కావచ్చు, శాసన మండలి సభ్యుడిగా కావచ్చు, 2 సార్లు శాసనసభ్యుడిగా కావచ్చు, ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ 20 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో ప్రతి సందర్భంలో లంబాడ సోదరులు నాకు అండగా నిలబడ్డరు. ఈనాడు వివిధ వర్గాలతో పాటు లంబాడ సోదరులు అండగా నిలబడ్డారు కాబట్టి అది మిడ్జిల్ మండలమైనా, మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అయినా, కొడంగల్ శాసనసభలో కొడంగల్లో ఎమ్మెల్యేగా అయినా గిరిజనులు, ముఖ్యంగా లంబాడ సోదరులు పూర్తి స్థాయిలో అండగా నిలబడ్డరు. ఈరోజు ఈ హోదాకు రావడంలో మీ వంతు సహాయము, మీ వంతు అండదండలు ఉన్నాయి. అందుకే ఈనాడు ఈ వేదిక మీద నుంచి మా మిత్రులు అడ్లూరు లక్ష్మణ్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. అదేవిధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ సవ్యసాచ్ ఘోష్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని తండాలకు బీటీ రోడ్లు వెయ్యాలి అని నేను ఆదేశాలు ఇస్తున్నా. ఈనాడు మా లంబాడ యువకులు చైతన్యంతో వివిధ జిల్లాలు, వివిధ రాష్ట్రాలకు వెళ్ళి వ్యాపారాల రూపంలో ఆర్థికంగా ఎదిగినరు.
తండాలో ఉన్న వాళ్ళు సైకిల్ మోటార్లు కొనుక్కున్నారు, బయటకు వచ్చిన వాళ్ళు కార్లు కొనుక్కున్నారు. సొంత ఊరికి వెళ్ళాలి అని అంటే వాళ్ళ తండాకి వెళ్ళాలి,